చాందిని అనే అమ్మాయికి ముందు వెనుక ఎవరూ లేరు. తన చిన్నప్పుడే అమ్మా నాన్న చనిపోవడంతో అనాథగా పెరుగుతూ వచ్చింది. బ్రతుకు తెరువు కోసం ఏదో ఒక వ్యాపారం చేసుకుంటూ ఉండేది. అలా రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు చాందిని ఒంటరిగా కూర్చుని ఏదో ఆలోచిస్తూ, ఏ వ్యాపారం చేసినా పెద్దగా ఏమీ మిగలట్లేదు. ఏదైనా చేస్తే కొంచెమైనా ఆదాయం ఉంటే బాగుంటుందనిపిస్తుంది. కానీ అది జరగట్లేదు. ఇంకా ఏం చేస్తే బాగుంటుందో అర్థం కావట్లేదు అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉండగా తనకి తొందరలో వినాయక చవితి ఉందన్న విషయం గుర్తొచ్చింది. ఇప్పుడు నాకు ఆలోచన వచ్చింది. తొందరలో వినాయక చవితి ఉంది కదా, నా దగ్గర దాచుకున్న డబ్బులకి వినాయకుడి విగ్రహాలు కొని ఎక్కువ డబ్బులకు అమ్మితే చాలా బాగుంటుంది. నేను అనుకున్నట్టుగా ఎక్కువ ఆదాయం వస్తుంది అనుకుని తన దగ్గరున్న డబ్బు తీసుకుని వినాయక విగ్రహాలు తయారు చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళింది. ఏమండి, నేను విగ్రహాలు కొని అమ్ముదామని ఇలా వచ్చాను. మీరు ఈ చిన్న విగ్రహాన్ని ఎంతకిస్తారు? ఓ, నువ్వు వ్యాపారం చేయడానికి వచ్చావా? అయితే ఒక్కో విగ్రహాన్ని 50 రూపాయలకి ఇస్తాను. నువ్వు వాటిని 100 రూపాయలకు అమ్ముకో, సరేనా అని చెప్పగానే ఎక్కువ లాభం వస్తుందనుకుని చాందిని సంబరపడుతూ, అలాగేనండి, మరి నాకు 50 విగ్రహాలు కావాలి. ఎప్పటి వరకు ఇస్తారు? నువ్వు మొత్తం డబ్బు కట్టి వెళ్ళు. ఎల్లుండి వచ్చి నీ విగ్రహాలన్నీ పట్టుకు వెళ్ళు అంటూ చెప్పాడు. అతన్ని నమ్మి చాందిని తన దగ్గరున్న డబ్బంతా అతని చేతిలో పెట్టి ఇంటికెళ్ళింది. అమ్మయ్య, ఒక్క వినాయకుడి మీద 50 రూపాయలు మిగిలితే అన్ని విగ్రహాల మీద చాలా డబ్బు మిగులుతుంది. వినాయకుడి దయతో పండుగ అయ్యేలోగా మంచి డబ్బే సంపాదించుకోవచ్చు అనుకుని ఎంతో ఆనందించింది. అలా 2 రోజులు అయ్యాక తెల్లవారగానే తన విగ్రహాలు తెచ్చుకుందామని అతనుండే ప్రదేశానికి వెళ్ళింది. అక్కడ చూస్తే ఎవరూ కనిపించలేదు. అది చూసిన చాందినికి ఎక్కడో తెలియని ఆందోళన మొదలవుతుంది. ఏంటి, ఇక్కడ అతను కానీ అతని సామాన్లు కానీ ఏమీ లేవు? బహుశా ఇంటికి వెళ్ళాడేమో, వచ్చే వరకు ఇక్కడే ఉందాం అనుకుంటూ అక్కడే కూర్చొని ఎదురు చూస్తోంది. ఎంత సమయమైనా అతను రాలేదు. చాందినిలో కంగారు పెరుగుతూ ఉంది. ఇంతలో అటుగా ఒక ఆమె వచ్చింది. ఏవండి, ఇక్కడ వినాయకుడి విగ్రహాలు చేస్తూ ఒక అతను ఉండేవాడు. అతని గురించి మీకేమైనా తెలుసా? ఇక్కడే ఉండేవాడు, కానీ ఏమైందో తెలీదు. మొన్న సాయంత్రం అన్ని సర్దుకొని ఎటో వెళ్ళిపోయాడు అని చెప్పి వెళ్ళిపోయింది. అది విన్న చాందినికి గుండె పగిలినంత పనైంది. ఓరి దేవుడా, అతను నన్ను మోసం చేయలేదు కదా అనుకుంటూ అతను చుట్టుపక్కల ఎక్కడైనా ఉన్నాడేమో అనుకుని అంతా గాలించింది. ఎక్కడా వాడి జాడలేదు. అప్పుడు తనకి మోసపోయానని అర్థమైంది. ఎంతో కష్టపడి దాచుకున్న డబ్బులు ఇలా వృధా అయిపోతాయని ఎప్పుడు అనుకోలేదు. ఎందుకు వినాయక ఇలా చేశావు అని ఏడుస్తూ ఇంటికెళ్ళిపోయింది. ఆ రోజంతా చాందిని బాధతో గడిపింది. మరుసటి రోజు ఉదయం లేవగానే లానుకుంది. మోసపోయానని బాధపడుతూ కూర్చుంటే ఏం చేయలేను. జరిగిందేదో జరిగింది. ఆ వినాయకుడిని నమ్ముకొని నేను చెరువు మట్టితో వినాయకుడి విగ్రహాలు చేసి అమ్ముకుంటాను అనుకుంది. తర్వాత చెరువు దగ్గరికి వెళ్లి కావలసిన మట్టిని తెచ్చుకుంది. వాటితో విగ్రహాలు చేయటం మొదలెట్టింది. చూస్తూ చూస్తూ చాలా విగ్రహాలే తయారయ్యాయి. కానీ వాటిలో ఏ ఒక్కటి అందంగా లేదు. ప్రతి విగ్రహంలో ఏదో ఒక లోపం కనిపిస్తూనే ఉంది. నాకొచ్చినంత వరకు చేశాను స్వామి, ఇంకా నువ్వే నన్ను కాపాడాలి అనుకుని ఆ రోజు నిద్రపోయింది. మరుసటి రోజు లేచి విగ్రహాలు అమ్మడానికి తీసుకెళ్ళింది. ఇంతలో ఒక ఆమె అక్కడికొచ్చి, వామ్మో, ఏంటి వినాయకుడు ఇలా ఉన్నాడు? ఒక్కదానికి తొండం లేదు, ఇంకోదానికి చెవులు లేవు. ఇవి మాకొద్దు బాబోయ్ అనుకుని అక్కడి నుండి కొనకుండా వెళ్ళిపోయింది. అలా చూసిన వాళ్లంతా విగ్రహాలు బాలేవని కొనకుండా వెళ్ళిపోయారు. దాంతో చాందిని ఏడుస్తూ, స్వామి, నిన్నే నమ్ముకుంటే ఎందుకు ఇలా చేస్తున్నావు? అందరికీ నువ్వు అందంగా ఉండాలంట. నాకేం చేయాలో తెలియక నిన్నిలా తయారు చేశా. ఇక నిన్ను నా దగ్గర ఎవరు కొనరు అంటూ లేచి వెళ్ళిపోతూ ఉండగా ఒక విగ్రహం మెరుస్తూ, అమ్మా చాందిని, ఎందుకలా నన్ను వదిలేసి వెళ్తున్నావు? ఇలారా అంటూ పిలిచాడు. ఆ పిలుపు విన్న చాందిని తిరిగి చూడగానే ఒక విగ్రహం మెరుస్తూ ఉంది. స్వామి, నువ్వు నా కోసం వచ్చావా? అవును తల్లి,
నా వల్ల నువ్వు బాధపడుతుంటే చూడలేక ఇలా వచ్చాను. ఇక నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు అనగానే ఒక్కసారిగా విగ్రహాలన్నీ ఎంతో అందంగా మారిపోయాయి. మరియు విగ్రహాల సంఖ్య కూడా పెరిగింది. ఇక సంతోషంగా ఉండు, సరేనా అంటూ మాయమయ్యాడు వినాయకుడు. అప్పుడు వినాయకుడు ఇచ్చిన వరానికి చాందిని ఎంతో సంతోషించింది. స్వామి, నీ రుణం ఎప్పటికీ మరచిపోలేను అంటూ దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకుంది. తర్వాత అటుగా వెళ్తున్న జనాలు ఆ అందమైన విగ్రహాలు చూడగానే వచ్చి కొనటం మొదలెట్టారు. అలా అన్ని విగ్రహాలు అమ్ముడై చాందిని అనుకున్న డబ్బులు పొందింది. దాంతో చాలా సంతోషించింది. వెంకటగిరి అనే ఊరిలో చాందిని అనే పేద అమ్మాయి ఉండేది. తను చూడడానికి నల్లగా ఉండేది, కానీ మంచి మనసు గలది. ఇకపోతే వాళ్ళమ్మ జానకి ఆరోగ్యం బాగోలేక ఎప్పుడూ మంచంలో ఉండేది. బ్రతుకు జీవనం కోసం చాందిని తెల్లవారక ముందే లేచి కొందరి ఇళ్లలో పని చేసి డబ్బు సంపాదించేది. మళ్ళీ ఇంటికి తొందరగా వచ్చి రెడీ అయి స్కూల్కి వెళ్లేది. అలా రోజులు గడుస్తూ ఉండేవి. ఒకరోజు చాందిని లేటుగా నిద్రలేవటం వల్ల పనికి ఆలస్యమైంది. దాంతో స్కూల్కి వెళ్లటం రోజు కంటే మరింత ఆలస్యమైంది. దాంతో చాందిని భయపడుతూ తన స్కూల్ బ్యాగ్ తీసుకుని బయలుదేరుతూ వాళ్ళమ్మతో, అమ్మా, ఇవాళ బాగా లేట్ అయింది. నేను స్కూల్కి వెళ్తున్నాను, నువ్వు జాగ్రత్తగా ఉండు, నేను సాయంత్రం వస్తా. సరే తల్లి, జాగ్రత్తగా వెళ్ళిరా. ఇక చాందిని స్కూల్కి లేట్ అవ్వడంతో గబగబా నడుస్తూ, కొత్తగా వచ్చిన టీచర్కి కోపం ఎక్కువ, స్కూల్కి లేట్ అయిపోయింది, ఏమంటుందో ఏమో అని భయపడుతూ స్కూల్కి వెళ్ళింది. క్లాస్లో మేడం పాఠాలు చెప్తూ ఉంది. మేడం, లోపలికి రావచ్చా? అబ్బా, లెసన్ చెప్పేటప్పుడు డిస్టర్బెన్స్, లోపలికి తగలడు అనగానే చాందిని క్లాస్లోకి వచ్చింది. లేట్గా వచ్చినందుకు టీచర్కి కోపం వచ్చింది. వస్తే నల్లదానా, రోజు లేట్గానే వస్తావు, ఇదేమైనా స్కూల్ అనుకుంటున్నావా లేక నీ ఇల్లు అనుకుంటున్నావా అంటూ కర్ర తీసుకుని చాందినిని కొట్టింది. దాంతో చాందిని ఏడుస్తూ, ప్లీజ్ టీచర్, కొట్టద్దు టీచర్, ప్లీజ్ కొట్టద్దు అని బ్రతిమాలినా వినకుండా చాందినిని బాగా కొట్టింది. ఇంకో రోజు లేట్గా రా, నిన్ను స్కూల్కి కూడా రానివని చెప్తున్నా అంటూ అరిచి పంపించేసింది. అలా ఆ రోజు స్కూల్ అయిపోగానే చాందిని ఇంటికి వెళ్తూ ఉండగా నందిని వెనకాలే వచ్చి, ఏ చాందిని, ఎందుకే రోజు మేడంతో దెబ్బలు తింటావు చెప్పు? నేనేం కావాలని చేయలేదు కదా, మా పరిస్థితులు అలా ఉండటం వల్ల లేట్ అవుతుంది. అలా అయితే నువ్వు స్కూల్ మానేయడమే బెటర్, లేకుంటే ఆ హింసించే టీచర్ చేతిలో బలైపోతావు అని చెప్పి వెళ్ళిపోయింది. చాందిని అవేం పట్టించుకోలేదు. అక్కడి నుండి తను సాయంత్రం పనిచేసే హోటల్కి వెళ్ళి అక్కడ అన్ని గిన్నెలు ప్లేట్లు శుభ్రం చేసి మిగిలిన ఫుడ్ తీసుకుని ఇంటికి వెళ్ళింది. దాన్ని అమ్మ, చాందిని ఇద్దరూ తిన్నారు. తర్వాత చాందిని హోంవర్క్ రాసుకుని పడుకుంటూ, రేపు ఉదయం నుండి అరగంట ముందుగా లేవాలి, లేకుంటే స్కూల్కి బాగా లేట్ అవుతుంది. రేపు ఉదయం నుండి అరగంట ముందుగా లేవాలి, లేకుంటే స్కూల్కి బాగా లేట్ అయిపోతుంది అనుకుంటూ పడుకొని నిద్రపోయింది. ఇలా కొన్ని రోజులు ఒకరోజు సాయంత్రం హోటల్లో పని చేస్తూ ఉండగా, చాందిని, ఇవాళ హోటల్ మొత్తం శుభ్రం చెయ్యి, ఇంకో పని మనిషి రాలేదు, ఆ ఎక్స్ట్రా డబ్బులు నీకే ఇస్తాలే. అలాగే అండి అంటూ డబ్బులు ఎక్కువగా వస్తాయని రాత్రి వరకు అక్కడే ఉండి పనిచేసిన తర్వాత ఇంటికెళ్ళింది. బాగా అలసిపోవడంతో హోంవర్క్ రాయకుండా అలాగే పడుకుంది. మరుసటి రోజు చాందిని స్కూల్కి భయపడుతూ వెళ్తూ, అయ్యో, హోంవర్క్ రాయలేదు, మేడంకి తెలిస్తే ఏం జరుగుతుందో ఏంటో అనుకుంటూ క్లాస్కి వెళ్ళింది. మేడం వచ్చి రాగానే, హోంవర్క్ రాయని వాళ్ళెవరైనా ఉంటే లేవండి అని పిలవగానే చాందిని లేచి నిల్చుంది. అది చూసిన మేడంకి తన మీద ఒక రకమైన చిరాకొచ్చి, అనుకున్నా నువ్వే ఉంటావని అనుకున్నాను, నువ్వు స్కూల్కి సరిగా రావు, హోంవర్క్లు చెయ్యవు, ఎందుకే నల్లదాన నీకు చదువు అంటూ కర్రతో చేతులు ఎర్రగా వాచేలా కొట్టింది. అలా అందరి ముందు చాందినికి చాలా అవమానం జరిగింది. అలా కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు సాయంత్రం స్కూల్ అయిపోగానే చాందిని హోటల్లో పని చేయడానికి వెళ్ళింది. అక్కడున్న పాత్రలు గిన్నెలు శుభ్రం చేసి బయటికి రాగానే ఎదురుగా వాళ్ళ టీచర్ అక్కడ కనిపించింది.
చాందినిని చూసిన టీచర్, స్కూల్ వదిలి ఇంతసేపైనా ఇక్కడ తిరుగుతూ హోంవర్కులు రాయడం ఎగ్గొడతావా? నీకెలా చెప్తే భయం వస్తుందో నాకు అర్థం కావట్లేదు అంటూ గట్టిగా చెవులు పట్టుకుంది. నొప్పి రావడంతో చాందిని ఏడుస్తూ, ప్లీజ్ మేడం, నొప్పిగా ఉంది, వదలండి మేడం అంటూ కన్నీళ్లు పెడుతూ ఉండగా అది చూసిన హోటల్ యజమాని అక్కడికి పరుగున వచ్చి, అరెరెరే, వదలండి మేడం, ఎందుకు తనని హింసిస్తున్నారు? ఇది స్కూల్కి సరిగ్గా రాదు, హోంవర్క్లు సరిగ్గా చేయదు, స్కూల్ వదిలి ఇంత టైం అయినా ఇక్కడే తిరుగుతుంది. అది విన్న హోటల్ యజమాని, మేడం, తను చాలా మంచి అమ్మాయి. తన కుటుంబ పరిస్థితి వేరు. నా హోటల్లో ఇంకా కొందరి ఇళ్లలో పని చేసుకుంటూ వచ్చిన డబ్బుతో ఆరోగ్యం బాగోలేని తన అమ్మని చూసుకుంటూ చదువుకుంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో కొంచెం ఆలస్యం జరగడం సహజం. తన పరిస్థితి మీరే అర్థం చేసుకోవాలి మేడం. అది విన్న మేడం చాందిని పరిస్థితి తలుచుకుని చాలా బాధపడింది. ఇంత జరుగుతుంటే మరెప్పుడు నాకెందుకు చెప్పలేదు? చెప్పే అవకాశం కూడా ఎప్పుడు ఇవ్వలేదు మేడం. మీరు కొట్టి తిట్టి పంపించేవాళ్ళు, అంతే. అది విన్న టీచర్కి తను చేస్తున్న తప్పు అర్థమైంది. నన్ను క్షమించు చాందిని, నేను నిన్ను కావాలని కొట్టలేదు, నీ పరిస్థితి తెలియక అలా చేశాను, ఇంకెప్పుడు అలా ప్రవర్తించను అంటూ బాధపడుతూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఆ రోజు నుండి తన పరిస్థితి తెలుసుకున్న టీచర్ చాందినిని ఎప్పుడూ ఏమీ అనకుండా తనకి చదువు పరంగా చాలా సాయం చేసేది.